అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రక్ష కట్టుకునేటువంటి పండుగనే ఈ రక్షాబంధన్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ఈ దేశ రక్షణ కొరకు, ఈ ధర్మ రక్షణ కొరకు, ఈ సమాజం యొక్క సంఘటన కొరకు అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నటువంటి ఒక గొప్ప పండుగ ఈ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవైపు అందరమేమో నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్ష అని చెప్పి రక్షాబంధన్ పండుగ జరుపుకుంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి నానుడు ఉన్నది. ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మీ అవినీతికి మేము రక్ష, మా అవినీతికి మీరు రక్ష, మన ఇద్దరం కలిసి దోచుకుందాం, కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణ చేస్తున్నారు, సిట్లు చేస్తున్నారు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చర్చల పేరుతోని, విచారణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతికి కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. 6 గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓల్గో తిట్టుకుంటున్నారు. కేవలం మీరుండాలి, మేముండాలి, వార్తల్లో కానీ బయట కానీ ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్ష ఉంటున్నారు, వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్ష ఉంటున్నారు. ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ. కేటీఆర్ కామెంట్ చేశారు, మీ పైన 10 దాకా కేసు చేస్తాను, మీరు చేసిన కామెంట్స్ వీటిని ఉపసంహరించుకొని 40 గంటల టైం ఇచ్చారు. ఏం కామెంట్ చేసిన? ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న. మరి మీ చెల్లెనే అన్నది ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పని. మీ చెల్లెకి లేనుండేసి రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్ లో కేసీఆర్ అనే వాంగ్మూలలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు, ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్? ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నానంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడుకు కానీ, కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో, తిట్టని బూత్ లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ గంతమంది అంతా నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాయగల కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్యలో జెండా పెట్టి కంకులు కాల్చేకాడ ఫోటో దిగి, దోషలు వేసేకాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్యలో జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను చిన్నప్పటి నుంచి ధర్మము, దేశము అన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ, హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి, అనేక కేసులను భరించి, అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణిస్తామా? నువ్వు దాస్తికి నువ్వు
మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మాక్సిమం మంత్రులు కూడా ఇట్లా సిగ్గుండే ఉండడానికి మీ మీద నమ్మకం లేదు.